హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్లో షేర్ చేయడం అయితే జరిగిందండి ఐడీస్. సో మీరైతే కాల్ చేయొచ్చు. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్, అంటే ఎక్కువ మంది కాదు, చాలా తక్కువ మంది వచ్చేసరికి కామెంట్ పెట్టారు. ఏంటంటే, మా ఫ్రెండ్స్ జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తే అప్లై చేశారు, రిజెక్ట్ కూడా చేశారని ఒకళ్ళు. ఇక కొంతమంది అయితే నేను గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయిందని ఇంకొకళ్ళు. ఇలా కొంతమంది స్టూడెంట్స్ వెర్షన్ వచ్చేసరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు దాని గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి మీకు ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే, స్టూడెంట్స్ వెర్షన్ ఎలా ఉందంటే, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కొన్ని కాలేజీల్లో రిలీజ్ అయిపోయింది, వాళ్ళు అప్లై చేసుకున్నారు, రిజెక్ట్ అయింది అని కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు చెప్తున్నారో తెలియదు కానీ, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అయితే అన్ని కాలేజీలకి ఒకేసారి రిలీజ్ చేస్తారు. కొన్ని కాలేజీలకు వదిలి కొన్ని కాలేజీలు వదలకుండా ఉండరు. అట్లా కనుక ఒకవేళ కొన్ని కాలేజీలు అట్లా చెప్పినట్టయితే వాళ్ళు కావాలని చెప్పినట్టు లెక్క. ఇంతవరకు అయితే నాకు తెలిసి అయితే ఎలిజిబిలిటీ లిస్టు వచ్చి అప్లై చేసిన వాళ్ళు అందుట్లో ముఖ్యంగా 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఎవరూ లేరు. డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళే ఉన్నారు. డైరెక్ట్గా అప్లై చేసినప్పటికి కూడా ఇంకా యూనివర్సిటీ అడగకుండా అయితే వాళ్ళు సబ్మిట్ చేయించుకోరు. సో ఈ ఫిబ్రవరిలో అప్లై చేసిన కొంతమందికి ఇంకా రావాల్సి ఉన్నాయి ఈ పీసీసీఎంఎంలో, అంటే 2022-2023 పాస్డ్ అవుట్ వాళ్ళు. సో మరి ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుందా అంటే, ఎలిజిబిలిటీ లిస్ట్ ఖచ్చితంగా అయితే వస్తుంది మీకు 30-23 గ్రేస్ మార్క్స్ మీ కాలేజెస్ వాళ్ళకి ఇచ్చినట్టయితే. అయితే నోటిఫికేషన్ ఇంతకుముందు రిలీజ్ అయింది నిజమే. కొన్ని కాలేజీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాది 30-23 ఇచ్చేసి 2024 వాళ్ళకి కూడా మళ్ళీ ఎమ్మటే తీసేశారని చెప్తా ఉన్నారు కొన్ని కాలేజీల వాళ్ళు. కొన్ని కాలేజీల వాళ్ళు మాత్రం డైరెక్ట్గా 30-23 ఉన్నాయి, అప్లై చేసుకుని మళ్ళీ సప్లీలు ఎందుకు రాసుకుంటారని చెప్పేసి డైరెక్ట్గా అప్లై చేసేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. కాలేజీలు ఇబ్బంది పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇబ్బందులు పెట్టని కాలేజీ ఉంటాయి కదా, వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేయించేశారు కూడా. ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ అయిందన్నది మాత్రం అవాస్తవం. మీకు ఎవరు చెప్తున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం ఇంతవరకు జరగలేదు. సో స్టూడెంట్స్ వెర్షన్ అయితే ఇలా ఉందండి. మీరు ఏం గాబరా పడాల్సిన అవసరం లేదండి. మీరు సప్లీలు, నాకు తెలిసి అయితే మీరు సప్లీలు రాసుకోవడం బెటర్. ఎందుకంటే ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేస్తే అది పుణ్యకాలం వస్తా లేట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.